అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తండ్రి హృదయం. ఈ కథను రచించిన వారు రాజలక్ష్మి శర్మ గారు. వాకింగ్కి వెళ్ళి వచ్చి కూర్చున్న రాజేంద్ర ప్రసాద్ టవల్ తీసుకొని మొహము తుడుచుకుంటూ, రమా కాఫీ తీసుకొనిరా అని లోపలికి చూస్తూ కేకేసి న్యూస్ పేపర్ అందుకున్నాడు. ఇదిగో కాఫీ తీసుకో. అమ్మ గొంతు విని కాఫీ కప్పు అందుకుంటూ, నువ్వు తెచ్చావే, రమణి ఎక్కడా? పిల్లలకు టిఫిన్ బాక్సులు సర్దుతుంది. సరే కానీ ఈ దసరాకు మీ అక్కయ్యలిద్దరినీ పండుగకు పిలవాలి. మీ అన్నయ్య వదిన వాళ్ళు కూడా వస్తారట. అందరం కలిసి పండుగ చేసుకుందాం ఈ సంవత్సరం. అలాగే కానీ అమ్మా, అయినా ఈ సంవత్సరం అంటున్నావేంటి? ప్రతిసారి పండుగలకు వస్తారు కదా వాళ్ళు. సంక్రాంతికి దీపావళికే వస్తారు. ఈసారి దసరా కూడా పిలుద్దాము. అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు కదా. అలాగే అమ్మా, నన్ను ఫోన్ చేయమంటావా? నాన్నగారు చేస్తారా? కాఫీ తాగి కప్పు టీపై మీద పెడుతూ అన్నాడు. మీ నాన్నగారు ఎందుకు లేరా? నసా, నువ్వు చెయ్యి. దీపావళికి వస్తారు కదా, దసరాకి ఎందుకు పిలవడం అంటూ ఏదో ఒకటి అంటారు అంది సుభద్రమ్మ నిష్ఠురంగా. అలా ఎందుకంటావమ్మా? నాన్నకు అక్కలంటే చాలా ఇష్టం. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారు. సంతోషిస్తారులే. ఏమైనా పెట్టాలంటేనే ఏడుపు, చిరాగ్గాని వెళ్ళిపోయింది. అప్పుడే పూజ ముగించుకొని వచ్చిన గోపాలం గారు, ఏంట్రా మీ అమ్మ ఏడుపు అంటుంది? నా గురించేనా అన్నారు. పోనీలే నాన్న, అమ్మ ఏదో ఒకటి అంటుండడం మామూలే కదా అన్నాడు నవ్వుతూ. స్నానం చేసిరా, టిఫిన్ తిందాం, 5 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ లేచి వెళ్ళాడు. గోపాలం గారికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అమ్మాయిలు 2 పెద్దవాళ్ళు. అబ్బాయిల్లో పెద్దవాడు శ్రీకర్, రెండోవాడు రాజేంద్ర ప్రసాద్, అందరిలోకి చివరివాడు. గోపాలం ఆ పట్టణంలో ప్రముఖ శ్రీకర్ ఎలక్ట్రానిక్ షాప్ ఓనర్. బిజినెస్ బాగా జరుగుతుండడంతో బాగానే సంపాదించాడు. పిల్లలు బిజినెస్ వైపు కాకుండా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని అతని కోరిక. అందుకే పెద్ద కొడుకు శ్రీకర్ను ఎంఎస్సి బీఈడి చేయించాడు. అతను తిరుపతిలో ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. సుభద్రమ్మ అన్న కూతురు జాహ్నవితో పెళ్లి జరిపించారు. రాజేంద్ర ప్రసాద్ డిగ్రీ పూర్తి చేశాక బ్యాంక్ పరీక్షలు వ్రాసి గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. దూరపు బంధువైన స్కూల్ మాస్టర్ శంకర్రావు కూతురు రమణిని ఇష్టపడి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. రమణి తల్లి లేని పిల్ల. పెళ్ళై వచ్చినప్పటి నుండి సుభద్రమ్మ తానే తల్లిగా మారి పురుళ్ళు పుణ్యాలు నెరవేర్చింది. రమణికి 2 మగపిల్లలు, జాహ్నవికి ఒకతే అమ్మాయి. బాయ్ నాన్న, బస్సు వచ్చింది అని చెప్పి పిల్లలు 2 వెళ్ళిపోయారు. ఒకరు 9వ తరగతి, మరొకరు 10వ తరగతి. 2 ఒకటే స్కూల్లో చదువుతున్నారు. టిఫిన్ తిన్నాక ఫోన్లు చేయాలని ఫోన్ చేతిలోకి తీసుకోగానే గోపాలం వచ్చి, ఫోన్ చేస్తున్నావా? నాకు వాళ్ళు వస్తే సంతోషమే, కానీ మీ అమ్మ చేస్తే ఖర్చులు తట్టుకోవడమే మనకు కష్టంగా ఉంటుంది. అందరికీ బట్టలు పెట్టాలంటుంది. మీ అక్కలిద్దరి కుటుంబాలకి 25,000 అవుతాయి. ఇక మీ అన్న, వదిన, పాపకు ఈ ఖర్చులన్నీ ఇలా మీద మీద అవసరమా? అందుకే నేను 2 పండుగలకు చాలంటాను అన్నాడు. నిజమే నాన్న, కానీ ఖర్చులు చూసుకుంటే ఆ ఆనందం ముందు ఎంత? అయిన వాళ్ళు ఏమి పరాయి వాళ్ళు కాదు కదా, మన దగ్గర ఉంది పెడదాము అన్నాడు. సరేరా, నీ ఇష్టం. నీ ఉదరాత్వం నాకు తెలియదా? విసుగ్గా అని వెళ్ళిపోయాడు గోపాలం. బావగార్లకు 2కి ముందుగా ఫోన్ చేశాడు. పెద్ద బావ వాళ్లకు హైపర్ మార్కెట్ ఉంది. దసరాలో ఆఫర్లు ఉంటాయి. బిజినెస్ బాగా జరుగుతుంది. నేను రావడానికి వీలు పడదు. మీ అక్కను పంపిస్తాను అన్నాడు. వాళ్లకు 2 అబ్బాయిలు. చిన్నవాడు ఇంటర్, పెద్దవాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇక రెండో బావగారు లెక్చరర్. హాలిడేస్ కదా, తప్పకుండా వస్తాము అన్నాడు. వాళ్లకు ఒక అమ్మాయి, అబ్బాయి. తర్వాత అన్నకు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. మేము వస్తున్నాము, మాకు ప్రత్యేకంగా పిలుపులెందుకు అన్నాడు శ్రీకర్. రైట్ అన్నయ్య, రండి, హ్యాపీగా గడుపుదాం. కాసేపు మాట్లాడి పెట్టేశాడు. అందరూ అనుకున్న ప్రకారం వచ్చి వెళ్ళారు. గోపాలం గారు చెప్పినట్టు 40,000 దాకా ఖర్చు వచ్చింది. ఇలాగే పండుగలకు పబ్బాలకు అందరూ రావడం, శ్రీకర్ ఖర్చులు షేర్ చేసుకోపోగా రాజేంద్ర ప్రసాద్, గోపాలం మాత్రమే అన్ని ఖర్చులు పెట్టుకునేవాళ్ళు. గోపాలం గారి ఆరోగ్యం దెబ్బతిని షాపును చూసుకోలేకపోవడంతో అది అమ్మేశారు. ఆ డబ్బును బ్యాంకులో వేసి వడ్డీని వాడుకోవాలనుకున్నారు. కానీ డబ్బు తీసుకున్న 2 రోజులకే చిన్నక్క లత వచ్చింది. విషయం తెలుసుకొని, రాజు, నీ మేనల్లుడు గౌరవ్కి మంచి ర్యాంకు వచ్చింది. డాక్టర్ కావాలని వాడికి కోరిక. డబ్బు సహాయం చేయండి. నాకు ఎలాగూ ఎక్కువ కట్నం ఇవ్వలేదంటూ అడిగింది. ఇక నాకంటూ సంపాదన లేదు.
మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మందులకు మాకులకు ఇదే కదా ఆధారం. మీ తమ్ముడి సంపాదన పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకే సరిపోతుంది అన్నాడు గోపాలం. అక్క నిరాశగా మొహం పెట్టగానే రాజశేఖర్ మనసు విలవిలలాడింది. నాన్న, అక్క ఎంతో ఆశ పెట్టుకొని వచ్చింది. గౌరవ్ నా మేనల్లుడే కదా, వాడు డాక్టర్ అయితే మనకి సంతోషమే కదా. డబ్బు సహాయం చేద్దాము. కొడుకు మనస్తత్వం తెలిసిన గోపాలం చిన్నగా నిట్టూర్చి సరే నీ ఇష్టం అన్నాడు. తర్వాత పెద్ద బావకు బిజినెస్కి అవసరమైన డబ్బు అడిగితే సహాయం చేశాడు. 4 ఎకరాల మామిడి తోటలో సగం అమ్మారు. అన్న కూతురు ఓనీ ఫంక్షన్ మన ఇంటి దగ్గరే ఘనంగా జరిపించాలని అమ్మ కోరడంతో ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా జరిపించాడు. తన కూతురు ఫంక్షన్ అయినా శ్రీకర్ వచ్చి జరిపించుకొని వెళ్ళాడు. కానీ డబ్బు ఏమీ ఇవ్వలేదు. భార్య రమణి ఇది అన్యాయంగా అనిపించలేదా అన్నది. మనకు అమ్మాయిలు లేరు, అది మన అమ్మాయే కదా, ఖర్చు పెడితే తప్పేంటి అని సర్ది చెప్పాడు. తర్వాత చిన్నక్క కూతురు పెళ్లికి ఘనంగానే బట్టలు పెట్టారు, నగలు పెట్టారు. అన్న అప్పుడు కూడా ఏమీ భాగం పంచుకోలేదు. గోపాలం ఇదంతా మూగగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో సడన్గా సుభద్రమ్మకు హార్ట్అటాక్ రావడంతో డాక్టర్లు బైపాస్ సర్జరీ అవసరమన్నారు. ఆపరేషన్ ఖర్చు కోసం అప్పు చేసి మామిడి తోటలో 1 ఎకరం అమ్మి తీర్చవలసి వచ్చింది. ఒకరోజు గోపాలం ప్రాణ స్నేహితుడు రమణమూర్తి తన మనవడు అమెరికాలో చదువుకోవడం కోసం 50 లక్షల అప్పు కావాలని వచ్చాడు. 50 లక్షల ఎక్కడుంది ఇప్పుడు అని ఆలోచిస్తున్న తండ్రితో, నాన్న, బజారు వీధిలో ఉన్న మన ఇల్లు 80 లక్షల దాకా వస్తుంది కదా, దాన్ని తాకట్టు పెట్టి అంకుల్కి డబ్బు ఇవ్వండి. పిల్లవాడి చదువు కోసం ఎంత టెన్షన్ పడుతున్నాడు పాపం అన్నాడు. రాజశేఖర్ మనస్తత్వం చూసి రమణమూర్తి ఆశ్చర్యపడుతూ, నీ చిన్న కొడుకుది ఎంత గొప్ప మనసు, తన పరాయి అని లేకుండా సహాయం చేయాలన్న గుణం ఎంతమందికి ఉంటుంది. థ్యాంక్ యూ రాజు అని కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్ళిపోయాడు. రమణమూర్తి మనవడు 3 ఏళ్లలో అమెరికాలో సెటిల్ అయ్యాడు. రమణమూర్తి డబ్బు తిరిగి ఇచ్చే విషయం మాట్లాడడానికి వస్తే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి పంపించాడు గోపాలం. ఒకరోజు గోపాలం కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక చేతికర్ర చేయమని చెప్పి వచ్చాడు, వల్లు తూలుతుందని. ఎందుకు నాన్న, ఇప్పుడు ఎన్నో రకాలు స్టైల్గా ఉన్నవి అమ్ముతున్నారు కదా. లేదురా, ఇంత బలంగా ఉండవు అవి, ఇవి ఎన్నెళ్ళైనా మన్నిగా వస్తాయి అన్నాడు. అన్నట్టుగానే చేతికర్ర వచ్చాక దాన్ని చూసి చాలా బలంగా ఉంది, పనితనం కూడా బాగుంది, నాకు చాలా నచ్చింది అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇంతలో సుభద్రమ్మకు 2వసారి హార్ట్అటాక్ వచ్చి ట్రీట్మెంట్ చేసినా లాభం లేక చనిపోయింది. ఆమె నగలు అమ్మి తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో కలిపి ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చేశాడు గోపాలం. ఏంటి అంకుల్, డబ్బులు ఇస్తానన్నారు కదా అప్పుడు అని ఆశ్చర్యం వెలబుచ్చింది రమణి. లేదమ్మా, డబ్బు తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు అనుకోకుండా వేరే ఖర్చు వచ్చి పడ్డది వాడికి. నెల తర్వాత బ్యాంకులో వేస్తాడు అన్నాడు. ఏంటో మామగారు కూడా మావారిలాగే తయారయ్యారు అనుకుంది. భార్య వెళ్ళిపోయాక సంవత్సరానికి గోపాలం కూడా అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా జబ్బు ఏమీ లేదు, వృద్ధాప్యం వల్లనే అన్నారు. తను ఎక్కువ కాలం ఉండడని అర్థం చేసుకున్న గోపాలం ఒకనాడు కొడుకుని దగ్గరకు పిలిచి ఒక చీటీ అందించాడు. రాజు, ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికంటే నువ్వు చిన్నవాడివి అయినప్పటికీ బుద్ధిలో బృహస్పతివి, మనసులో దానకర్ణుడివి, ఏ స్వార్థపు మకిలి అంటని మాణిక్యానివి. కానీ లోకం తీరు వేరు నాన్న. ఇంటా బయట అందరి సమస్యల్లో నేనున్నానంటూ ముందుకొచ్చే నీ గుణం కారణంగా నువ్వు ఏదో ఒకనాడు తీరని ఆర్థిక సమస్యలో చిక్కుకుంటావేమోనని నా భయంరా నాన్న. ఆనాడు నీకు సాయంగా నువ్వు తప్ప ఎవరు మిగలరేమో. అలాంటప్పుడు నా చేతికర్రే నీకు ఊతమిస్తుంది. నా మరణానంతరం నీ తోబుట్టువులు ఎవరెవరు ఏమేమి పంచుకున్నా నా చేతికర్రను మాత్రం నువ్వు చేజిక్కించుకో. జాగ్రత్త తండ్రి. తనకెంతో ఇష్టమైన నాన్న మరణశయ్యపై ఉండి తన చేతిలో పెట్టిన కాగితాన్ని చదివిన రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తుడుచుకుంటూ చేతికర్ర వైపు పరికించి చూశాడు. అందంగా ఉన్న ఈ చేతికర్ర నీ గుర్తుగా నేను ఉంచుకుంటాను. దీన్ని ఎవరికీ ఇవ్వను. నువ్వు నా గురించి దిగులు పడకు అంటూ తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఓదార్చాడు. 4 రోజుల్లో అతని పరిస్థితి విషమించడంతో అక్కగార్లకు అన్నకు తెలిపాడు రాజేంద్ర ప్రసాద్. అందరినీ తృప్తిగా చూసుకొని కన్ను మూశాడు గోపాలం. 3వ రోజు నుండి బావగార్లు ఏమి ఆస్తులు మిగిలాయి, వీలు నామయమైన రాశారా అంటూ ఆరాలు తీయసాగారు. తండ్రి దూరమైన దిగుల్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఏమీ మాట్లాడలేకపోయాడు. రమణికి చిరాగ్గా అనిపించి, కార్యక్రమాలు కానివ్వండి అన్నయ్య గారు, చెప్తారు అంది.
తండ్రి ముందు చూపుతో తన కర్మకాండలు ఖర్చులకని దాచుకున్న డబ్బుతోనే చేశారు. శ్రీకర్ ఎప్పటిలాగే ఖర్చు పెట్టడానికి ముందుకు రాలేదు. అందరూ వెళ్ళాక ఇద్దరు అక్కగారులు, బావగారులు, అన్నా వదిన మిగిలారు. సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చాక అందరూ హాల్లో సమావేశమై మళ్ళీ కదిలించారు రాజేంద్ర ప్రసాద్ను. అన్నయ్య, నీకు తెలియనిదేముంది? బజారు వీధిలో ఉన్న ఒక పెద్ద ఇల్లు, నేను ఉంటున్న ఈ ఇల్లు, 1 ఎకరా మామిడి తోట, తాతగారు అమ్మకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన 4 ఎకరాల పొలం ఉన్నాయి అన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరేరా రాజు, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు నువ్వే తీసుకో. ఇక నీ రిటైర్మెంట్ సమయం వరకు ఇందులోనే ఉండొచ్చు కదా. ఈ చుట్టుపక్కలే పని చేస్తుంటావు, మారే పని లేదు. అలాగే అన్నయ్య, నువ్వు కూడా బజారు వీధిలో ఉన్న ఇల్లు తీసుకో. ఒకరికొకరం తోడుగా ఉందాం. పొలం, మామిడి తోట అక్కగారులకు పంచిద్దాము అన్నాడు. పెద్ద బావ, పొలాలు మేమెక్కడ చూసుకుంటాము? అది అమ్మి ఆ డబ్బు మీ అక్కల పేరుతో బ్యాంకులో వెయ్యి నువ్వే అన్నాడు. అలాగే అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇంతలో వదిన జాహ్నవి కల్పించుకొని, నా కూతురంటే అత్తయ్యకు చాలా ప్రాణం. మామిడి తోట మాకు ఇవ్వండి, పాప పెళ్ళికి కట్నం కింద ఇస్తాము అంది. అందుకే దానికి చాలా నగలు ఇచ్చాము. అత్తగారి కోరిక మేరకు. మా పిల్లలు కూడా ఇంకా చదువుతున్నారు. మా రిటైర్మెంట్ డబ్బు సరిపోకపోతే ఇబ్బంది పడతాము. కనీసం ఆ మామిడి తోట వాళ్ళ కోసం ఉండనివ్వండి అంది రమణి. రమ, నువ్వు మాట్లాడకు. మన పిల్లల చదువులకు ఏమీ ఇబ్బంది కాదు. ఆడపిల్ల కోసం అడిగింది వదిన, కాదనకూడదు. అలాగే చేద్దాం అన్నాడు రాజేంద్ర ప్రసాద్. రమణి తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. అన్న ప్రకారం రాతకోతలు అయిపోయి ఆ భూములు బేరానికి పెట్టి వచ్చిన డబ్బును అక్కగారులకు పంపించేశాడు రాజశేఖర్. రిటైర్ అయ్యాక వస్తానన్న శ్రీకర్ బజార్ వీధిలో ఉన్న ఇంటిని అమ్మేసి సిటీలోనే ఇల్లు కొన్నాడు. పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. పొలాల మీద రాబడి ఏది లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. రమణి తండ్రి కూడా ఈ మధ్యలో జబ్బుపడి దూరమయ్యాడు. పిల్లల చదువులు పూర్తి అయ్యేసరికి రాజేంద్ర ప్రసాద్ రిటైర్ అయ్యాడు. చిన్నబాబు యుఎస్లో ఎంఎస్ చేయాలనుకున్నాడు. వాడి కోరిక తెలిసి రాజేంద్ర ప్రసాద్ తన రిటైర్మెంట్ డబ్బుతో అమెరికాకు పంపించాడు. పెద్దవాడికి క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చి తల్లితో ఏదో చెప్తుండగా విని, ఏంట్రా చరణ్ అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఏమీ లేదు నాన్న, కాలేజీలో చదివేటప్పుడు నేను స్నేహ అనే అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, మేమిద్దరం పెళ్లి చేసుకోదలుచుకున్నాము. అదే విషయం చెప్తున్నాను. స్నేహ ఒక రాజకీయ నాయకుడు కూతురు, ఒక్కతే కూతురు, 2 అన్నయ్యలు అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నారా అడిగాడు రాజేంద్ర ప్రసాద్. అంటే ఒప్పుకున్నారు కానీ నాంచాడు. ఏంట్రా చెప్పు అన్నాడు. ఏమీ లేదు నాన్న, నా పేరుతో ఒక ఇల్లు, ఇంకా ఏవైనా ఆస్తులు ఉంటే కానీ వాళ్ళ అమ్మాయిని ఇవ్వమన్నారట, స్నేహ చెప్పింది. ఓ అలాగా, మరి అవన్నీ సంపాదించాకే పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. అదేంటి నాన్న అలా అంటావు? ఈ ఇల్లు ఉందిగా. తమ్ముడినేమో యూఎస్కి పంపించావు. వాడు అక్కడ చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతాడు. ఇల్లు నాకు ఇవ్వచ్చు కదా. ఎలా ఇస్తాంరా? మేము ఎక్కడ ఉండాలి? నీ పేరు మీ ఇంటికి మార్చినా మేము ఇక్కడే ఉండొచ్చా అడిగింది రమణి. ఈ ఊర్లో ఇల్లు ఉంటే ఏం లాభం? ఇది అమ్మి నేను కొంచెం లోన్ తీసుకొని సిటీలో కొంటాను. అయితే మేమెక్కడ ఉండాలి? కోపంగా అంది రమణి. ఏమ్మా, మీరు అద్దె ఇంట్లో ఉండలేరా నా కోసం? నేను ఇష్టపడిన అమ్మాయిని చేసుకునేదానికి మీరు సహాయం చేయలేరా అడిగాడు. కోపంగా ఏదో అనబోయిన రమణిని వారించి, కన్న కొడుకుకు అవసరం అంటే ఇవ్వలేమా? అలాగే చేద్దాంరా, నీ పేరు మీద మారుస్తాను. మన షాప్ కొన్న పరంధామం ఇల్లు కోసం చూస్తున్నాడట, అతనికి అమ్మేద్దాం అన్నాడు. మా నాన్న బంగారు అంటూ తండ్రిని హగ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఏంటండి మన పరిస్థితి ఇలా ఉంది, పెన్షన్ కూడా ఎక్కువ రాదు అంది రమణి. అంతా ఆ పైవాడు చూసుకుంటాడు అంటూ పైకి చూసిన రాజేంద్ర ప్రసాద్ అటుక మీద చేతికర్ర కనిపించింది. అమ్మో, ఇది మాత్రం ఎవరికి ఇవ్వను, ఇది మా నాన్న గుర్తు అనుకున్నాడు. అనుకున్నట్టే 3 నెలలకు ఆ ఇంటిని కొడుకు చరణ్ పేరుతో మార్చేశాడు. అమెరికాలో చిన్న కొడుకు కిరణ్కు ఆ విషయం చెప్పారు. ఏం పర్వాలేదు, ఆ ఇంట్లో నాకు వాటా అవసరం లేదు, నేను ఇక్కడ సెటిల్ అయిపోతాను అన్నట్టు నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తన పేరెంట్స్ అమెరికాలోనే ఉన్నారు. మా పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా మీకు పాస్పోర్ట్ వీసా తయారయ్యాక కొద్ది రోజులు నా దగ్గరికి రావచ్చు అన్నాడు. ఏంటండి, తోడబుట్టిన వాళ్ళు అలాగా, కడుపున పుట్టిన పిల్లలు ఇలాగా అంది బాధగా రమణి. ఏం పర్వాలేదు, అందరూ సుఖంగా ఉండటమే కదా మనకు కావాల్సింది అని వేదాంతిలా నవ్వాడు.
ఇల్లు కొన్న పరందాం షాప్కు దగ్గరగా ఉంటుందని, వాళ్ళు చేరాలనుకుంటున్నామని, త్వరగా ఇల్లు ఖాళీ చేయమని మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఆ రాత్రి చాలాసేపు ఇద్దరికీ నిద్ర పట్టలేదు. రాజేంద్ర ప్రసాద్కి ఎందుకో చేతి కర్రను దగ్గర పెట్టుకోవాలనిపించింది. కుర్చీ ఎక్కి అటకపై నుండి దించాడు. వల్లో పెట్టుకొని నిమురుతున్నాడు. పక్కనే కూర్చున్న రమణి, ఏమండి ఇది గమనించారా? మామయ్య ఈ చేతి పిడి కింద స్క్రూలాగా ఎందుకు పెట్టించారో అంది ఆశ్చర్యంగా దాన్ని తాకుతూ. అవునే అంటూ దాన్ని తిప్పాడు. అది రెండుగా విడిపోయి కర్ర లోపల ఏదో ఉన్నట్టు అనిపించింది. తన 3 వేళ్లు లోపలికి దూర్చి చూశాడు. అక్కడ ఏదో పేపర్లాగా కనబడ్డది. దాన్ని బయటకు తీసి చూస్తే ఏదో మ్యాప్ గీసి ఉంది. ఏమిటిది అని చూశారు. ఆ మ్యాప్ వెనకాల ఏ నీడలేని నీకు నీడను సుఖాన్ని ఇచ్చే చోటు అని వ్రాసి ఉంది. అది గోపాలం చేతి వ్రాత. రాత్రంతా ఆలోచిస్తే తమ ఇంటికి ఉత్తరంగా బయలుదేరి ఎడమవైపు తిరిగితే 1 కిలోమీటర్ దూరంలో ఈశాన్యం వైపు గుడి పక్కన 20 అడుగుల దూరంలో తను వెళ్ళవలసిన గమ్యం ఉంది అన్నట్టు అర్థమైంది. వెళ్ళండి, మామయ్య ఎందుకు వెళ్ళమన్నారో అర్థమవుతుంది అంది రమణి. ఉదయాన్నే స్కూటర్లో ఆ గుర్తుల ప్రకారం బయలుదేరి వెళ్తుంటే దగ్గరికి రాగానే అర్థమైంది అది తన తండ్రి స్నేహితుడు రమణమూర్తి ఇల్లు అని. ఆయన బెంగళూరులో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు అద్దెకి ఇచ్చి. నాన్న ఇక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడో అనుకుంటూ తలుపు కొట్టాడు. 30 ఏళ్ల వ్యక్తి తలుపు తీసి తన వివరాలు చెప్పగానే, ఓ మీరా, రండి సార్ అని ఎవరో తెలిసిన వ్యక్తిలాగే ఆహ్వానించాడు. మా ఇంటి ఓనర్ మీ వివరాలు చెప్పి మీరు వస్తే ఒక కవర్ ఇమ్మని నాకు ఇచ్చాడు. కూర్చోండి అని కుర్చీ చూపించి లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. తీసుకొని లేచాడు. కాఫీ తాగి వెళ్ళమంటే లేదు బాబు మరోసారి అంటూ బయలుదేరి వచ్చాడు. ఇంటికి వస్తూనే ఆత్రంగా కవర్ ఓపెన్ చేయగానే తాళాల గుత్తి, ఒక ఉత్తరం అందులో ఉంది. ఉత్తరం పెద్దగా చదివాడు రాజేంద్ర ప్రసాద్. బాబు, నేను రమణమూర్తిని. నా మనవడి చదువు కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న డబ్బు ఎక్కడుందని ఆలోచించాడు. కానీ నీ సలహాతో ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాడు. మంచి మనసున్న నీకు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు వస్తే అవసరం అవుతుందని నేను తీసుకున్న డబ్బు నా దగ్గరే ఉంచమని ఇంటికి వచ్చి చెప్పారు మీ నాన్న. తర్వాత ఆలోచించి నీకోసం ఒక మంచి ఇల్లు కొన్నాము. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో. ఈ తాళం చెవి తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి హాయిగా ఉండవచ్చు. ఆ ఇంటి ఆవరణలో గుడిసె వేసుకొని ఉన్న సుబ్బయ్య మీకు అన్ని సదుపాయాలు చేస్తాడు. ఆశీస్సులు, రమణమూర్తి అంకుల్. ఉద్వేగం పట్టలేక ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని గట్టిగా ఏడ్చేశారు. తండ్రి ప్రేమంటే ఇదేనేమో. బలహీనులైన పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించి మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. చూశారు కదండి. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.